హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ఫిబ్రవరి 12th నుండి అయితే కండక్ట్ చేస్తున్నాం. ఇక కోర్స్ ఒక డీటెయిల్స్లోకి వెళ్తే బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ 2026. ఈసారి మన సిలబస్ అనేది రీలోడెడ్ చేసామండి. జాంగో ఫ్రేమ్వర్క్ కూడా మన సిలబస్లో ఇంక్లూడ్ చేసాం. వెబ్సైట్స్, వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి ఈ ఫ్రేమ్వర్క్ ఎలా యూజ్ అవుతుంది ఫర్ పైథాన్ డెవలపర్స్, ఎంవిటి ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ అవుతుందో మన సిలబస్లో అయితే ఇంక్లూడ్ చేసాం. అండ్ 2 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా జాంగో ఫ్రేమ్వర్క్ బేస్డ్గా మనం అయితే ప్రొవైడ్ చేసామండి. పైథాన్ లైఫ్ .in వెబ్సైట్లోకి వెళ్తే సేమ్ మన సిలబస్ ఒక ఇన్ డీటెయిల్ టాపిక్స్ గురించి అండ్ ఫ్రేమ్వర్క్స్ యూస్ చేసి మనం చేస్తున్న ప్రాజెక్ట్స్ గురించి డీటెయిల్గా అయితే మనం తెలుసుకుందాం. అండ్ ఈరోజు వీడియోలో ఈ కోర్స్ ఒక సిలబస్ ఏంటి, ఒక ఓవర్వ్యూ గురించి అయితే తెలుసుకుందామండి. అండ్ ఈ కోర్స్ ఎవరు ఎన్రోల్ అవ్వచ్చు, అండ్ ఈ కోర్స్ ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది, కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ గురించి ఒకసారి మనం అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్స్ ఒక డీటెయిల్స్కి వెళ్తే బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ 2026. ఈ కోర్స్లో ఫస్ట్ మనం ప్రోగ్రామింగ్, కోడింగ్ ఈ రెండింటికి మధ్యన ఉన్న డిఫరెన్స్ ఏంటి, వీటితో పాటు పైథాన్ ఇంట్రడక్షన్ గురించి అయితే నేర్చుకుంటాం. ఆ తర్వాత ఫండమెంటల్స్ అండి. ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్. ఫండమెంటల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు ఏదన్నా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ ఫండమెంటల్స్లో ఫౌండేషన్ అనేది ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటే ఆ ఫర్దర్ కాన్సెప్ట్స్ అనేవి అంత ఈజీగా అర్థమవుతాయి. ఈ ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్లో మనం వేరియబుల్స్ గురించి, కామెంట్స్ గురించి, ప్రింట్ స్టేట్మెంట్, డేటా టైప్స్ గురించి, సో ఇలా ఫండమెంటల్స్ టాపిక్స్ అన్నీ కూడా సింటాక్స్ని బేస్ చేసుకొని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ప్రొవైడ్ చేస్తామండి. ప్రతి టాపిక్ కూడా ఒక జీరో కోడింగ్ నాలెడ్జ్ వాళ్ళకి అర్థమయ్యే విధంగా కోర్స్ అనేది డిజైన్ చేసాం. ప్రతి టాపిక్ స్క్రాచ్ నుండి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ తర్వాత కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్. సో ఇవి కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటారండి. ప్రోగ్రామ్ ఒక ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో కండిషనల్ స్టేట్మెంట్స్లో ఇఫ్, ఎలిఫ్, ఎల్స్, నెస్టెడ్ స్టేట్మెంట్స్, షార్ట్ హ్యాండ్ స్టేట్మెంట్స్ గురించి అయితే నేర్చుకుంటాం. ఆ తర్వాత లూపింగ్ స్టేట్మెంట్స్లో ఫర్ లూప్, వైల్ లూప్, నెస్టెడ్ లూప్స్ గురించి నేర్చుకుంటాం. తర్వాత ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్, బ్రేక్, కంటిన్యూ, పాస్ స్టేట్మెంట్స్ గురించి అయితే తెలుసుకుంటామండి. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా విత్ ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ప్రతి టాపిక్ కూడా అంతేనండి. సింటాక్స్ని బేస్ చేసుకుంటాం, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ప్రతి టాపిక్ కూడా తెలుగు లాంగ్వేజ్లోనే టీచింగ్ అయితే ఉంటుందండి. స్టడీ మెటీరియల్స్ అనేవి ఇంగ్లీష్లో అయితే మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఆ తర్వాత డేటా స్ట్రక్చర్స్ లైక్ స్ట్రింగ్స్, టపుల్స్, సెట్స్, లిస్ట్, డిక్షనరీ వీటి గురించి అయితే నేర్చుకుంటాం. సో ఇందులోనే మళ్ళీ ఇండెక్సింగ్, స్లైసింగ్ కాన్సెప్ట్స్ కూడా కవర్ అవుతాయండి. సో ఈ కాంటెంట్ అంతా కూడా అసలు సిలబస్లో ఇంకా ఏమేమి టాపిక్స్ ఉన్నాయనేవి పైథాన్ లైఫ్ .in వెబ్సైట్కి విజిట్ చేస్తే ఇక్కడ వెబ్సైట్ లింక్ అనేది మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో వెబ్సైట్లో విజిట్ చేస్తే మీకు ఇన్ డెప్త్ టాపిక్స్ కూడా తెలుస్తాయండి. సో ఈ కాన్సెప్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పటి వరకు మీరు ఏవైతే కాన్సెప్ట్స్ నేర్చుకున్నారో ఆ కాన్సెప్ట్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఒక మినీ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేస్తామండి. మీరే అది కంప్లీట్ చేస్తారు. సో ఎందుకు ఇక్కడ మినీ ప్రాజెక్ట్ తీసుకొచ్చామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది బిగినర్స్ కోడింగ్ నేర్చుకోవడానికి వస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, టాస్క్లు కంప్లీట్ చేస్తున్నారు. బట్ లాజికల్ బిల్డింగ్ అనేది చాలామంది స్టూడెంట్స్కి అది కొంచెం టఫ్ అవుతుందండి. సో ఇక్కడ మనం ఎలా డిజైన్ చేసామంటే, మీరు ఏవైతే కాన్సెప్ట్స్ నేర్చుకున్నారో వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రాజెక్ట్ చేయడం వల్ల లాజిక్ బిల్డింగ్ అనేది కూడా తెలుస్తుంది. అసలు ఇవి మనం నేర్చుకుంటున్నాయి, అసలు ప్రాజెక్ట్స్లో ఎక్కడ యూజ్ అవుతాయి, రియల్ టైంలో ఎలా యూజ్ అవుతాయి అనేది మీకు ఒక అవగాహన రావడానికి మన కోర్స్ ఈ విధంగా డిజైన్ చేసాం. టాపిక్స్ నేర్చుకుంటారు, ప్రాక్టీస్ చేస్తారు, అండ్ కొన్ని డైలీ కోడింగ్ ఎక్సర్సైజెస్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. ఇవి కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ మనం నేర్చుకున్న టాపిక్స్ని ప్రాజెక్ట్స్లో ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తాం. ఆ తర్వాత ఇంటర్మీడియట్ టాపిక్స్లో ఫంక్షన్స్. రియల్ వరల్డ్ వర్క్ ఎన్విరాన్మెంట్లో కోడ్ రాసేటప్పుడు ఐదర్ ఫంక్షనల్ బేస్డ్ వ్యూస్, ఐదర్ క్లాస్ బేస్డ్ వ్యూస్లోనే కోడ్ అనేది రాస్తారండి. సో ఫంక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఒక ఫంక్షన్ ఎలా డిఫైన్ చేయాలి, ఎలా కాల్ చేయాలి, పారామీటర్స్, ఆర్గ్యుమెంట్స్, ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, రిటర్న్ స్టేట్మెంట్ వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుంటాం. ఆ తర్వాత అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ లైక్ ఇటరేషన్స్ చేయడానికి లూపింగ్ కాన్సెప్ట్స్తో పాటు
మనకి అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ అనేవి కూడా హెల్ప్ఫుల్ అవుతాయి. లైక్ ఫిల్టర్, మ్యాప్, రెడ్యూస్, జనరేటర్ ఫంక్షన్స్ గురించి నేర్చుకుంటాం. సో ఇక్కడ ఈ ఫంక్షన్స్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిన తర్వాత అగైన్ ఇంకొక ప్రాజెక్ట్ చేస్తామండి. ఇంకొక రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేస్తాం. ఏవైతే కాన్సెప్ట్స్ నేర్చుకున్నామో వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటేనే ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తాం. ఆ తర్వాత ఫైల్ హ్యాండ్లింగ్. జనరల్గా మనం ఫైల్స్ని యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా హ్యాండిల్ చేస్తాం. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా ఫైల్స్ని హ్యాండిల్ చేస్తాం. లైక్ టెక్స్ట్ ఫైల్, పీడిఎఫ్ ఫైల్, జేపెగ్ ఫైల్, MP3, MP4 ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి కదండి. ఇక్కడ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసి మనం ఫైల్స్ని అయితే హ్యాండిల్ చేస్తాం. అండ్ ఒక ప్రాజెక్ట్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేసుకుంటాం. లేటర్ దట్ ఎర్రర్ హ్యాండ్లింగ్. కోడ్ రాసేటప్పుడు ఖచ్చితంగా ఎర్రర్స్ అనేవి వస్తాయి కదండి. ఎర్రర్స్ రావడం వల్ల ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ డిస్టర్బ్ అవ్వకూడదంటే ఎర్రర్స్ని హ్యాండిల్ చేయాలి ఆర్ ఎర్రర్స్ని ఎక్సెప్షనల్ చేయాలి, మినహాయించాలి. సో ఇక్కడ మనం ఎర్రర్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో నేర్చుకుంటాం. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి, వాటి గురించి నేర్చుకుంటాం. తర్వాత ఊప్స్ కాన్సెప్ట్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఒక ఇంటర్వ్యూకి అటెంప్ట్ అయ్యారంటే ఖచ్చితంగా ఊప్స్ కాన్సెప్ట్ రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అయితే అడుగుతారండి. సో ఊప్స్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఊప్స్ ఉంటాయండి. లైక్ క్లాస్, ఆబ్జెక్ట్స్, ఇన్హెరిటెన్స్లో కూడా మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. లైక్ సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరార్కల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సో ఇన్హెరిటెన్స్ కంప్లీట్ అయిన తర్వాత లైక్ పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్స్ గురించి అయితే నేర్చుకుంటాం. ఈ ఊప్స్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఊప్స్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ అగైన్ ఇంకొక ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసుకుంటామండి. సో ప్రతిదీ ఇంతే, కాన్సెప్ట్స్ కవర్ చేయడం, ప్రాక్టీస్ చేయడం, వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రాజెక్ట్స్ చేయడం లాజిక్ బిల్డింగ్ కోసం. ఆ తర్వాత లైబ్రరీస్. డేటా సైన్స్ రిలేటెడ్ డొమైన్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ లైబ్రరీస్ అనేవి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి. నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్. సైంటిఫిక్ కంప్యూటింగ్కి, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లైక్ లీనియర్ ఆల్జీబ్రా, స్టాండర్డ్ డీవియేషన్స్, లాగరిథమెటిక్, ట్రిగ్నోమెట్రీ ఇలాంటి ఆపరేషన్స్, అరేస్ మీద వేరియస్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసుకోవడానికి ఈ నంపై అనే లైబ్రరీ హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ పాండాస్, లార్జ్ డేటా సెట్స్ని హ్యాండిల్ చేయడానికి ఈ పాండాస్ అనే లైబ్రరీ హెల్ప్ఫుల్ అవుతుందండి. డేటా ప్రీ ప్రాసెసింగ్ చేయడానికి చాలా ఫంక్షన్స్ అయితే ఉంటాయి. ఈ 3 లైబ్రరీస్ని బేస్ చేసుకొని ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్, EDA ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసుకుంటాం. అండ్ తర్వాత మ్యాట్ప్లాట్లిబ్. ఈ మ్యాట్ప్లాట్లిబ్ అనేది డేటా విజువలైజేషన్ లైబ్రరీ అండి. డేటా యొక్క ఇన్సైట్స్ కనుగొనడానికి, ట్రెండ్స్, ప్యాటర్న్స్, డేటాతో మనం కమ్యూనికేట్ చేసుకోవడానికి ఈ మ్యాట్ప్లాట్లిబ్ అనే లైబ్రరీ యూస్ చేస్తాం. విజువల్ రిప్రజెంటేషన్ కోసం ఈ మ్యాట్ప్లాట్లిబ్ లైబ్రరీ అనేది యూస్ చేస్తాం. ఆ తర్వాత వెర్షన్ కంట్రోల్, గిట్ అండ్ గిట్ హబ్ గురించి నేర్చుకుంటాం. తర్వాత మల్టీ థ్రెడింగ్, వెబ్ స్క్రాపింగ్. వెబ్సైట్స్లో ఉన్న డేటాని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తామండి. ఇది డేటా గ్యాదరింగ్ స్టేజ్ అంటారు. సో ఒక రియల్ టైం ఈకామర్స్ వెబ్సైట్లో నుండి డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ చేయబడుతుంది. సో ఆ తర్వాత విర్చువల్ ఎన్విరాన్మెంట్. ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు కొన్ని మోడల్స్, కొన్ని లైబ్రరీస్, డిపెండెన్సీస్ అంటారు, వాటెవర్ వీటిని మనం డిపెండెన్సీస్ అంటాం. థర్డ్ పార్టీ ప్యాకేజెస్ మీద మనం డిపెండ్ అయ్యేటప్పుడు అవి డైరెక్ట్గా ఇన్స్టాల్ చేయమండి. ఒక విర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకొని అందులో అయితే మనం పిప్ టూల్ సహాయంతో ఇన్స్టాల్ చేసుకుంటాం. సో ఇక్కడ అసలు విర్చువల్ ఎన్విరాన్మెంట్ ఒక యూస్ కేస్ ఏంటి, సో దాని గురించి తెలుసుకున్న తర్వాత మోడల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ గురించి నేర్చుకుంటాం. తర్వాత ChatGPT ఫర్ కోడ్. సో ఇప్పుడు ప్రజెంట్ ఏ టూల్స్ బిల్డ్ చేయడం వచ్చినా రాకపోయినా ఏ టూల్స్ యూస్ చేయడం వచ్చా అనేది అడుగుతున్నారు. సో ChatGPT లైక్ జెమినీ ఇలాంటి టూల్స్ మన వర్క్కి ఎలా యూజ్ అవుతాయి, మన ప్రొఫెషన్కి ఎలా యూజ్ అవుతాయి, అండ్ కోడ్ కరెక్ట్గా రాయడానికి ఎట్లా యూజ్ అవుతాయి, ప్రొఫెషనల్ మెయిల్స్, రెజ్యూమ్స్, కవర్ లెటర్స్ ఇట్లా వాటెవర్ ChatGPTతో ప్రజెంట్ మనం కామన్ వర్క్స్ ఎట్లా చేయొచ్చు అండ్ ప్రాంప్ట్స్ ఎట్లా ఇవ్వాలి, ప్రాంప్ట్స్ ఇవ్వడానికి టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి అయితే ChatGPT అయితే కవర్ చేయడం జరుగుతుంది. లేటర్ దట్ మన ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, మన ప్రాజెక్ట్స్ కూడా ChatGPT యూస్ చేసి ఎలా ఎన్హాన్స్ చేయొచ్చు కూడా నేర్చుకుంటామండి. డైరెక్ట్గా టూల్ మీద డిపెండ్ అవ్వకుండా ఫస్ట్ మనం లాజిక్ బిల్డింగ్ నేర్చుకొని ఆ తర్వాత వర్క్ సింప్లిఫై చేయడం కోసం అండ్ ఎన్హాన్స్ చేయడం కోసం ప్రాజెక్ట్స్ని టూల్స్ అనేవి యూస్ చేయడం జరుగుతుంది. తర్వాత జాంగో ఫర్ పైథాన్ డెవలపర్స్. అసలు జాంగో ప్రాజెక్ట్ ఎట్లా క్రియేట్ చేయాలి, అందులో అప్లికేషన్స్ ఏంటి, టెంప్లెట్స్ ఏంటి, వాటెవర్ ఒక MVP ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ అవుతుందో ఈ ఫ్రేమ్వర్క్లో మనమైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఒక 2 ప్రాజెక్ట్స్ తీసుకొని. సో టోటల్ కోర్స్ ఎవరి కోర్స్ ఎన్రోల్ అవ్వచ్చు అంటే జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, ఎవరైతే స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఎవరైనా ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వచ్చు అండి. మీరు ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి.
అంటే ఫ్రీ డెమోలో ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు తెలుస్తుంది. ఏ విధంగా ఉంటుంది, ఆన్లైన్ క్లాసెస్ ఎట్లా ఏంటి అనేది. సో డెమో చూడండి, డెమో నచ్చితేనే ఎన్రోల్ అవ్వండి. సో సిలబస్ ఒక పీడిఎఫ్తో పాటు ఈ సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్తో పాటు ఫ్రీ డెమో లింక్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 9154083255. మరి కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ వచ్చేసరికి టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ప్రాక్టీస్ చేయడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్. మీరు ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా, ఏదైనా అర్జెన్సీ వర్క్ కొన్ని లైవ్ క్లాస్ అటెండ్ అవ్వలేదు, రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. అండ్ రెజ్యూమే బిల్డింగ్ ఉంటుంది, కెరీర్ గైడెన్స్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తాం. సో ఇప్పుడు మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అన్నీ కూడా లైఫ్ టైం యాక్సెస్ ఇస్తున్నామండి. కాంటెంట్ అంతా కూడా లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తున్నాం. మీరు ఎన్రోల్ అయ్యే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ డెమో అండ్ సిలబస్ అయితే చెక్ చేయండి. సో ఇక్కడ బ్యాచ్ టైమింగ్స్ అంటారా, February 12th నుండి పైథాన్ లైవ్ బ్యాచ్ కండక్ట్ చేస్తున్నాం. మండే టు సాటర్డే ఈవినింగ్ 7 PM to 9 PM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్తో కండక్ట్ చేస్తున్నామండి. సెషన్ అయిన తర్వాత ఏదైతే టాపిక్ డిస్కస్ చేసుకున్నామో దాని రిలేటెడ్గా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేయబడతాయి. రికార్డింగ్స్ రివిజన్ చేస్తున్నప్పుడు డౌట్స్ ఉన్నా కూడా కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది, డౌట్స్ క్లారిఫై చేయబడతాయండి. మెయిన్ ఈ కోర్స్ డిజైన్ చేసిన ఒక థీమ్ ఏంటి అంటే మీరు ఓన్గా కోడింగ్ అయితే చేయాలి. సో రెగ్యులర్ అటెండెన్స్ మెయింటైన్ చేస్తే కోర్స్ కంప్లీట్ అయ్యే టైంలోపు మీరు ఓన్గా కోడింగ్ అయితే చేయగలుగుతారు. సో ఫ్రీ డెమో కోసం ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి, 9154083255. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు తెలుగు లాంగ్వేజ్లో నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అదర్వైజ్ వాట్సాప్ ఆర్ కాల్ చేయొచ్చండి, 9154083255. మీకు సిలబస్ సంబంధించిన పీడిఎఫ్తో పాటు ఫ్రీ డెమో లింక్ పంపిస్తారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.